ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమః శంకరాయ. చాలా సంతోషం. ఈ ఈశావాస్యోపనిషత్తులో మనము పోయిన వారము 14-15 శ్లోకాలను చూశాము. దాంట్లో ఆ తేజమైన సూర్యబింబం వెనుక ఉన్న చైతన్య స్వరూపము, ఒరిజినల్ స్వరూపమును, దాంట్లో ఉన్న బ్రహ్మతేజాన్ని చూడ్డానికి, అమృత స్వరూపం చూడ్డానికి తెరు అన్నాము. తెర తీయగరాదా అని చేశాం. అప్పుడు అది మనకు కనిపించేది, ఆ బింబంలో, అమృత బింబంలో కనిపించేది అహం, నేను కనిపించింది. నేను తప్ప వేరే ఏమీ లేదు. నేను అంటే ఏమిటి? మొదటి నాడే మనం చూసాము, పూర్ణమద పూర్ణమిదం దాంట్లో చూశాము. అది ఇది అని రెండు ఉన్నాయి. అది అని తెలియదు, అది బ్రహ్మము, ఇది ప్రపంచం. అయితే నేను అనే ఆ చూసేవాడు కూడా, నేను కూడా అదే తెలియదు. ఆ నేనును అది ఒకటే కనుక ఆం బ్రహ్మాస్మి అనే సెంటెన్స్, ఒక వాక్యం వచ్చింది. మిగతా 4 వాక్యాలు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరా అని కూడా దాంట్లోంచే డిరైవ్ అయిపోయాయి. అయితే అదే అహం బ్రహ్మాస్మి, అది నేను అనేది ఈ శ్లోకంలో లాస్ట్కు సోహమస్మి. స అంటే అతను, అతడు, అది. సా ఉన్ను తత్ ఒకటే. తెలియని వాడిని ఆయన వచ్చాడు, ఆయన, అతను అని అంటాం కదా. ఈ తెలియని సానే అది, అది సోహం. సోహంలో 2 శ్లోకాలు చూశాము, మళ్ళీ చూద్దాం. చదవండి శ్లోకం శర్మ గారు. ఓం ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుషవిదః సో అనువీక్ష్య నాన్యదాత్మనో పశ్యత్ సోహమస్మీత్యగ్రే వ్యాహర తత్తోహన్నామాభవత్ తస్మాదప్యేత్యర్ మంత్రియో అహమయమిత్యేవ గ్రా ఉక్త్వా ధన్ అన్నామ ప్రబ్రూతే యదన్యభవతి. అయితే మొదలు ఈ ఆత్మ, అప్పుడే ఆత్మ బ్రహ్మ అనేది పరివర్తన చెంది పురుష విధమైంది. అంటే హిరణ్య గర్భ రూపంలో అయింది. అప్పుడు ఆ ఆత్మ పురుష విధంలో ఉన్నప్పుడు అంత ఎటుపక్క చూసి ఎవరూ లేకపోగానే సోహమస్మి, నేనే ఉన్నాను అని అన్నది. అందుకోసం ఈ సోహం, నేను అనే పేరు వచ్చింది అక్కడ.
కనుక మనం ఎవరన్నా వస్తే ఎవరు వచ్చారు అంటే నేను వచ్చాను అని మొదలు చెప్పి తర్వాత నేను సన్యాసిరాజును వచ్చాను అని అంటాం. మొదలు నేను అనే చెప్పి తర్వాత పేరు చెప్తాము. అది మొదటి నుంచి అదే ప్రథగా అలవాటుగా అయింది. ఈ జగత్తు సృష్టిగా పూర్వము ఆత్మగానే ఉండెను, ఆత్మ పురుషాకారము గలది ఆయను. ఆ ప్రజాపతి ఆయన ఈ రెండు గర్భుడు ప్రజాపతి. భూతస్య జాత పతిరేక ఆసీత్, భూతమునడి ఒకడే ఉన్నాడు. హిరణ్య గర్భ సమవర్తదాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. ఆ ప్రజాపతి అన్ని చూసి తనకంటే వేరుగా ఏది లేదు అని నేను ఉన్నాను అహమస్మి అని అన్నాడు. అందుకే అహం అనే పేరు నేనే అనే పేరు దాన్ని బట్టి ఆయన అహం నేను అనే పేరు గలవాడు అయ్యాను. ఆనాటి నుంచి కూడా ఎవరన్నా కనిపించినప్పుడు ఇదిగో నేను, ఎవరు వచ్చారు మా కృప అంటుంది నేను అది మాత్రమే ముందుగా పలికి తర్వాత పేరు చెప్తారు. ఈ సోహం అనేది స అహం సోహం అదే పేరైపోయింది సోహం. నెక్స్ట్ శ్లోకం చెప్పండి. సోహం అస్మీతి నిశ్చిత్య యస్తదా వర్తతే పుమాన్ శబ్దైరుచ్చావచ్చైర్నీచైర్భాషితోపి నలిప్యతే. ఇంతకుముందు చెప్పిందే, ఎవరిని అడిగితే ఎవరున్నానంటే సోహం నేనున్నాను అని నిశ్చయించుకొని ప్రవర్తించదరో ఏ పురుషుడు ఎల్లప్పుడూ సోహమస్మి సో అంటే అది నేను అని నిశ్చయించుకుంటాడో, నేను అదే, ఎందుకంటే అదే నేను అన్నది కదా, ఆ నేనే నాలో ఉన్నది. నేను ప్రవర్తించను వాడు హెచ్చు తగ్గులైన శబ్దములచే తక్కువగా భాషింపబడిన అతనికి అంటదు. ఏ చిన్న మాటలన్నా పెద్ద మాటలన్నా పొగిడినా తెగడినా ఏం చేసినా ఆయనకు అంటదు. ఈ బికమ్ సమత్వంలో ఉంటాడు, ఎందుకంటే ఆ బ్రహ్మయే సమత్వం కనుక ప్రేజ్ ఆర్ బ్లేమ్ ఆయనకు అంటదు. ఇది నెక్స్ట్. శుద్ధ మానసః శుద్ధ చిద్రూపః సహిష్ణుః సోహమస్మీతి ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయే పరమాత్మని హృది సంస్థితే దేహే లబ్ధ శాంతి పదం గతే తదా ప్రభా మనో బుద్ధి శూన్యం భవతి. శుద్ధ మనస్సు శుద్ధ చిద్రూపం కలిగి సహిష్ణు అయిన బ్రహ్మనిష్ఠుడు. సహజ అంటే ఓర్చుకునేవాడు, ఏది ఎక్కువ తక్కువ అనకుండా కోపించకుండా ఉంటాడో వాడు సహిష్ణు. ఓర్చుకునేవాడు సహిష్ణు అయిన బ్రహ్మనిష్ఠుడు పరమాత్మనే నేను అను జ్ఞానము కలుగా దానిచే నిత్యము కలుగా ఆ విజ్ఞానం నిత్యము ఉండగా ఏమైనా పరమాత్మ హృదయములో దర్శించి శాంతింపగా అప్పుడు తాను మనోబుద్ధి శూన్యమైన బ్రహ్మస్ఫూర్తిలో ఎగుచుండును. పూర్తిగా నిరామయం పోతాడు. మనసు లేదు, బుద్ధి లేదు, ఆలోచన లేదు, విషాదం లేదు, ఏం లేదు, అలా అయిపోతుంటాడు. ఒక్కసారి వెనకకు వెళ్ళండి, ఒక మాట మర్చిపోయాను. సపరేగా జ్ఞాపకం ఉందా? శుద్ధం అపాప విద్ధం అవ్రణం. ఆ పరమాత్మ శుద్ధము అపాప విద్ధము అయినది, అవ్రణము ఏమి వంకలు లేనిది, నిర్వికారం అని అన్నామే, అది ఇక్కడ చెప్పారు. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళండి. అథ హైనం గార్హపత్యో అనుశశాస పృథివ్యగ్నిరన్నమాదిత్య ఇతి ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి సైవహమస్మీతి. ఇది ఉపకోసల విద్య. ఉపకోసలుడనే శిష్యుడు సత్యకాముడనే గురువు దగ్గర చేరాడు. 12 ఏళ్ళు అభ్యాసం చేశాడు. ఉపకోసలుడు ఉత్తమ శిష్యుడు. గురువు గారికి గురుపత్నికి బాగా సేవ చేసి చాలా ప్రేమ సంపాదించాడు. అయితే గురువు గారు అలా ఉండేవారు. అయితే 12 ఏళ్ళు అయిన తర్వాత
ఆనాడు విన్నాం కదా, గ్రాడ్యుయేషన్ సెరమనీ, ధర్మం సత్యం వద ధర్మం చెర అని మొత్తం స్వాధ్యాయాన్న ప్రమద అని అన్ని చెప్పి గ్రాడ్యుయేషన్ ఇచ్చారు అందరికీ, ఒక సత్యకాముడికే ఇయ్యలేదు. తర్వాత భార్య అంది, మరి ఆయన వీడు అందరికన్నా మంచివాడు, వీడికి ఇవ్వలేదు మీరు అంటే ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత ప్రవాసానికి వెళ్ళిపోయాడు ఆయన. వీడు చాలా కుమిలిపోతున్నాడు, ఎవరు, ఈ సత్యకాముడు. అయితే ఇవి అగ్ని సాక్షి అంటాం కదా, పెళ్లి కూడా అగ్ని సాక్షిగా చేస్తాం. ఈ ఆ అగ్నులు చూస్తున్నాయి ఇవి. ఆ అమ్మవారు ప్రేర్ చేసింది అగ్నులకే. అప్పుడు అగ్నులే ఓటి తర్వాత ఓటి వచ్చి బోధ చేసినాయి. మొదలు గార్యపత్యాగ్ని. గార్యపత్యాగ్ని అంటే గృహపతి చేసేవాడు గార్యపత్యాగ్ని. 3 అగ్నులు ఉన్నామే, గార్యపత్యాగ్ని, దక్షిణాగ్ని, అనవార్యాగ్ని. గార్యపత్యాగ్ని అంటే ఇంట్లో ఉండేది, అది అన్నిటికన్నా మూలమైన అగ్ని. జాతవేదుణ్ణి చెక్కలలో తీసి కవ్వంలో చేసి దాంట్లో వచ్చిన అగ్నిని ఆ జాతవేదుని వేదిక మీద పెట్టి దాన్ని మొదలు మంత్రాలతో సహా గార్యపత్యాగ్నికి మారుస్తారు. అది ఎక్కడ ఉంటుంది, అది సోర్స్. మొదలి సోర్స్, ఇది రిసోర్స్. అది మూలము, ఇది స్టోర్ హౌస్. ఇక్కడ ఉంటుంది. దాంట్లో మధ్య మధ్యలో అధ్వర్యు, బ్రహ్మ, హోత వీళ్ళందరూ ఇంధనాలు వేస్తుంటారు. దాంట్లోంచి అగ్ని అనవార్యాగ్ని. అనవార్యాగ్ని అంటే దక్షిణాగ్ని. ఆహ్వానీయాగ్ని, ఆహ్వానీయం, ఆహ్వానం. ఎవరిని? దేవతలకు చేసేది. అది తూర్పు వైపున ఉంటుంది, ఇది పడమర వైపు ఉంటుంది. తూర్పు వైపు ఉండే అగ్నిలో ఈ మార్చి దాంట్లో దేవతలందరికీ అది చేస్తారు, దేవతలకు ఆహుతి దాంట్లో చేస్తారు. అయితే పితృదేవతలకు ఉండాలి కదా. అనుహారం అంటే అది ఆహుతి, ఈ అనుఆహుతి. అది ఆహారం, ఇది అనుఆహారం. అనుహారం అంటే అన్వాహార్యం అవుతుంది. దాన్ని దక్షిణాగ్నిలో వేస్తుంటారు. అయితే మొదలు అందరికన్నా మొదలు గార్యపత్యాగ్ని వచ్చి వాటితో అంది, నాయనా నేను అగ్ని, ఆహారము, సూర్యుడు నా రూపములే, అన్ని అగ్ని రూపమే. ఎక్కడ చూసినా అగ్ని మొదటి దేవుడు, అది దేవుడు. అగ్నిమీడే పురోహిత్యం. భూమి, అగ్ని, ఆహారము, సూర్యుడు నా రూపములే. సూర్యులో ఉన్న పురుషుడు నేనే, ఇది నిజము. సోహం అస్మితి అన్నది. ఆ సూర్యుల్లో ఉన్న పురుషుడు నేనే. ఈ గార్యపత్యాగ్ని సూర్యుల్లో ఉన్నది. అది సోహం అనే శబ్దం మళ్ళీ వచ్చింది. అప్పుడు అన్వాహార్య అగ్ని, అన్ ఆహార్య, అన్వాహార్య. పచనోగ్ని, పచన అంటే వండేది. ఆ ఆహుతిని నార్మల్ వంటలో చేయవశం కాదు, పితృదేవతలు. దాన్ని కూడా అగ్నిలోనే వండాలి. పచనం అంటే వండటం. భూతాని కాల పచతీతి వార్త మొన్న చెప్పాను నేను ఇచ్చ ప్రశ్నల్లో. భూతములను కాలం వండుతున్నది అని. దాంట్లో పితృదేవతలకు ఆహుతి వండుతారు దాన్ని. అది అది ఏమంది? చదివారా ఇది శ్లోకం? రెండు చదవండి. అతహైనం అదహైనం అన్వాహార్య పచనో శశాసాపో దిశో నక్షత్రాణి చంద్రమా ఇతి యేష చంద్రమసి పురుషో దృశ్యతే సోహమస్మీతి సోహమేవ అస్మీతి. అవును, దీంట్లో వచనం ఉన్నది. మా శ్రవణకు చెప్పాను, తప్పు కొట్టదు. నేను పచనాన్ని పెడితే తప్పు చేశాను అనుకొని దాన్ని కరెక్ట్ చేశాడు పాపం వచన. సో అది ఏమందంటే అన్వాహార్య అగ్ని, పచనాగ్ని అది దక్షిణాగ్ని బోధించాను. జలము, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడు నా రూపములే. చంద్రులను ఉన్న పురుషుడు నేనే. సోహమస్మి, ఇది నిజము. చూసారా, ఇక్కడ మళ్ళీ సింహం వచ్చింది. సూర్యుడు, చంద్రుడు. మూడో చదవండి.
అథ హైనమాహవనీయోనుశశాస ప్రాణ ఆకాశో ద్యౌర్ ఆకాశో ద్యౌర్ విద్యుత్ యేష విద్యుయి పురుషో దృశ్యతే సో అహమస్మి స ఏవ అహమస్మీతి. మళ్ళీ చెప్పింది చూడండి, ఈ దక్షిణాగ్ని చెప్పింది ఆవనీయవాకి చెప్పింది. ఇప్పుడు ప్రాణము, ఆకాశము, స్వర్గము, విద్యుత్తు నా రూపములు. విద్యుత్తులో వెలిగిన పురుషుడు నేనే, ఇది నిజము. దాంట్లో ఉన్నది చెప్పింది. మొదలు గార్యపతి చెప్పింది, తర్వాత దక్షిణాగ్ని చెప్పింది, ఇప్పుడు ఆహవనీయాగ్ని చెప్పింది. ఆహవనీయాగ్ని అంటే దేవతలు పూజేది. స్వర్గము, ప్రాణము, ఆకాశము, విద్యుత్తు నా రూపములు. విద్యుత్తులో వెలుగుతున్న పురుషుడు నేనే, సోహమస్మి. మళ్ళీ సోహమంది, అదే నేను అని అనేను. ఈ మూడు చెప్పిన తర్వాత ఆ గురువు గారు వచ్చారు. సత్యకామ మహర్షి వస్తే చెప్పింది, ఈ అగ్నుడు చెప్పినాయి, అగ్నుడు లాస్ట్ అంటే ఈ మూడు మేము చెప్పాము, మిగతాది గురువు చెప్తారు నీకు అని అంది. వాళ్ళకి తెలుసు. ఆయన వచ్చి ఇప్పుడు ఈ ఆయన చెప్పిన ఇది చదవండి శ్లోకం. ఏ అక్షిణి పురుషుడు ఏషోక్షిణి పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హోవాచైతదమృతమభయం ఏతద్ బ్రహ్మేతి తద్యప్యస్మిన్ సర్పిర్వోదకం వాసించతి వత్మని ఏవ గచ్చతి. చూశారా? అప్పుడు గురుగారు అన్నారు, ఆ మూడు అయిన తర్వాత ఇది తన లోపలికి వచ్చాడు. అవన్నీ బయటికి చెప్పినవి. ఇది లోపల ఉన్నది. నేత్రం నుంచే పురుషుడే ఆత్మ. ఈ పురుష శంకరాచార్య అన్నారు కదా, కింజోదిత భానున్నాను, కళ్ళే మనకు ఆత్మరూపం కనిపిస్తుంది. ఈ నేత్రము నుంచి పురుషుడే ఆత్మ. ఈ ఆత్మ అమరము, భయరహితము, పరబ్రహ్మ. అందుకే స్వచ్ఛమైన నెయ్యి కానీ జలముగా నెత్తి వెళ్తే అవి లోపలికి పోవు, బయటకు వచ్చును. బ్రహ్మజ్ఞాని ఆశీర్వాదనిదిగా గుర్తించవలను. బ్రహ్మజ్ఞాని ఆశీర్వచనం ఇస్తే బస్ అయిపోతుందండి. అయితే ఒక పిల్లవాడు 5 ఏళ్లలో చనిపోయేవాడు ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి తెలుసు శివుడు వచ్చి తీసుకెళ్తానని. నిద్ర ఉన్నప్పుడు 7 బ్రాహ్మలు వచ్చారు, 7 మహానుభావులు వచ్చారు. దండం పెట్టరా అన్నాడు. ఇది నాకు హిందీలో కథ విన్నాను, చాలా బాగుంది. ప్రణాం 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 అని 7 సార్లు అనగానే చిరజీవి భవ చిరజీవి భవ అని వాళ్ళు ఆశీర్వదించారు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నా చింత పోయింది, వాళ్ళు సప్తఋషులు వచ్చిన వాళ్ళు, వీడు 3 రోజులు వెళ్ళిపోతున్నాడు, వీడిని తీసుకెళ్ళండి. వాళ్ళు ఆయన తీసుకెళ్లారు. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి విష్ణువు, విష్ణు నుంచి శివుడికి వస్తే యముడిని ఆపి 5 ఏళ్ళు నా లెక్క ప్రకారం అని యముడితో చెప్పి మార్కండేయుడు అయ్యాడు. అందుకోసం ఈ ఆశీర్వాద నిధి మనం అందుకే ఎవరికైనా దండం పెట్టాలండి. ఏ గూడ్లో ఏ దేవుడు ఉన్నాడో, ఏ పుట్టలో ఏ పాము కాదు, ఏ గూడ్లో ఏ దేవుడు ఉన్నాడో తెలియదు. అందుకోసం అందరికీ నమస్తే నమస్తే తల వంచితే ఆశీర్వచనం దొరికితే అయిపోతుంది. ఇది గురువు గారు చెప్పిన విద్య. ఇక్కడే ఉన్నాడని ఈ కళ్ళల్లో ఉన్న వెలిగే ఆ ఆదిత్యుడు సోహం, అదే నేను అన్నాడు. మళ్ళీ అసావాదిత్యో బ్రహ్మేత్యజపయోపహితగం హంస సోహం ప్రాణాపానాభ్యాం ప్రతిలోమానులోమాభ్యాం. చూశారా? అద్భుతమైనది వచ్చింది. ఆ మంత్రం మనలోనే ఉన్నది. ఈ రీతిని అజపానుసంధాన పురస్సరముగా మనం గాలి పీలుస్తుంటేనే సోహం హంసాన్ని అయిపోతుంది. సోహం హం ఇది అనులోమం ప్రతిలోమంగా పీల్చుకున్నప్పుడు సో వచ్చి హాతో బయటికి వస్తుంది. మనకు తెలియకుండానే అజప, జపం అంటే
విష్ణు 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 వస్కారో భూత భగవత్ ప్రభో రామ 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 ఇవన్నీ జప. ఓం భూర్భువ స్వః ఇవన్నీ జపం. ఈ సోహం అనే మంత్రం అజప. మనం అనే అవసరం లేకుండానే దానంతటదే అవుతుంది. ఎన్నిసార్లు అవుతుందో చెప్తారు. ఇది ప్రాణాపానముల చేత ఉచ్ఛ్వాస నిశ్వాసంతో హంసత్సోహం హంసత్సోహం సోహం 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 సో హంసో సోహం సోహం హంసో హంస సోహం. సోహం అంటే కూడా అది నేను, హంస అంటే అహంస నేను అది అని ప్రతి అంటుంది. నెక్స్ట్ చెప్పండి. సోహమర్కః పరం జ్యోతిః అర్క జ్యోతిః అహగం శివః. చూసారా, నేనే ఆ సూర్యుని, పరంజ్యోతిస్సు అన్న జ్యోతిస్తే ఆదిత్య రూపంలో ఉన్న నేను అవుతున్నాను. నేను వాడు అది ఒకటే. ఏ రూపంలో నాలో ఉన్నాడో వాడే అదిలో ఉన్నాడో అతడే అక్కడ ఉన్నాడు అని పరంజ్యోతి, అర్కజ్యోతి, ఆత్మజ్యోతి మూడు ఒకటే అని తెలిసిపోయింది మనకు. ఏవం కృత్వా హృదయే హంసమాత్మానం ధ్యాయేత్. ఈ రీతిగా హంస ధ్యానము ఉదయంలో చేయాలి. చేస్తే ఏమవుతుంది? వెళ్ళిపోయింది, వచ్చింది. ఈ హంసత్సోహం హంసత్సోహం అని మన హృదయంలోనే మనం గాలి పీల్చుకుంటుంగా. ఇప్పుడు ఏ విధంగా గాలి పీల్చుకుంటాం, ఆపలేము గాలి కదా. అయితే ప్రతి నిత్యము సోహం అని జ్ఞాపకం చేసుకోవాలి. అవేర్నెస్ లో అవేక్, అలర్ట్, అవేర్, కాన్షియస్. అవేక్ తెలివి, అలర్ట్ చురుకు, అవేర్ మొత్తం తెలిసి, కాన్షియస్ చైతన్యంగా సోహం అని అనుభూతి చెందాలి. ఈ అనుభూతి చెందుతుంటే తుమ్మెద పచ్చి అయినట్టు సోహం సోహం అనే ధ్యానం ఉంటే మనం కొన్నాళ్లకు బ్రహ్మం అయిపోతాము. చదవండి నెక్స్ట్. స్వరూపే సచ్చిదానందే స్థితిం ఆప్నోతి కేవలం కథితస్తు తవ ప్రీత్యా హ్యేతత్ అభ్యాస లక్షణం. మంత్రో లయో హఠో రాజయోగో అంతర్భూమికా క్రమాత్ ఏవ ఏవ చతుర్థాయం మహాయోగో అభిధీయతే. హకారేణ బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేతి మంత్రోయం సర్వజీవైశ్చ జప్యతే. కుర్వాత్ సుషుమ్నాయం విపరీతో భవేత్ జపః. సోహం సోహమితి ప్రోక్తో మంత్రయోగ ఉదాహృతః. కేవలము సచ్చిదానంద స్వరూపమును కైవల్య స్థితిని పొందును. మీది ప్రీతికే నీకు ఈ లక్షణము చెప్పబడినది. మంత్రము, లయము, హఠము, రాజయోగము ఇది పరమేశ్వరుని హిరణ్య గర్భునితో చెప్పాడు. హిరణ్య గర్భునికే సోహం మంత్రం ఆయన ఉపదేశించాడు. మంత్రము, లయము, హఠము, రాజయోగంగా ఇవన్నీ అంతర్భూమికలే. ఈ ఒక్కటే మహాయోగము. ఈ సోహం అనేది మహాయోగం వంటిది కాదండి. 4 విధములు చెప్పబడును. హకారముచే వెలుపలబడును, సకారముచే లోనికి ప్రవేశించును. హంస హంస అనే మంత్రము సర్వజీవుల చేత జన్మించు జంతువులు కూడా, ఒక మనిషే కాదు, తెలియకుండానే సోహం సోహం అంటున్నాము. అది మనలోనే ఉంది. గురువాక్యం వలన సుషుమ్నయందు జపము విపరీతంగా నుండును. ఇది ఇంటెన్సివ్ అయిపోతుంది. ఇది తెలిస్తే నాట్ ఓన్లీ యువర్ వర్డ్స్ బట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ యువర్ బాడీ. సోహం అనే వైబ్రేషన్ వస్తుందండి అని మంత్రయోగం ఉదహరించబడినది. ఈ రీతిగా పరమేశ్వరుడు హిరణ్య గర్భునితో నేను, ఇది ఆయన చెప్పిన మంత్రమే. సోహం 5
చదవండి. సకారః ఖేచరీ ప్రోక్తః త్వం పదం చేతి నిశ్చితం హకారః పరమేశ స్యాత్ తత్పదం చేతి నిశ్చితం. సకారం అంటే కేచరి అంటే ఆకాశంలో హృదయాకాశంలో ఎగిరే పక్షి ఆత్మ. అది సకారంతో త్వం పదంతో హకార పరమేశస్య తత్పదం. తత్ అనేది హకారం, త్వం అనేది సకారం. సో తత్వం మసి, తత్వం తత్పదం ఆ పరమేశ్వరుడే నీలో ఉన్న పక్షి. తత్వం అనే నిశ్చిత. ఇది యోగ చూడమణిలో ఉంది. కేచరి ప్రోక్త, కేచరి బీజము చెప్పబడు ఉదయాకాశం పక్షి వలె తిరుగు చెప్పబడును. సకారము జీవుడు, త్వం పదము నిశ్చితమైనది, హకారము పరమేశ అగును, బ్రహ్మము అగును. తత్వమసి నిశ్చయింపబడినది. సోహం అంటుంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి అని కంటిన్యూస్ అంటున్నాము. సకారము జీవుడు త్వంపదవాచ్యుడు, హకారము బ్రహ్మము తత్పదవాచ్యము. తదుభయము ఐక్యము చేసిన పదము బిందు అనియు బుద్ధి అనియు చెప్పబడును. ఇది బుద్ధిలో ఇది కావాలి, తపస్సు. ఇట్లు హంసమంత్రము రతి భూత ఉదయము నుండి వెడలుచు జీవైక్య బ్రహ్మమును బోధించబడుతున్నది. సద్గురు కటాక్షము పైన ఆ రహస్యము తెలిసి బ్రహ్మానుసంధానము చేయవలయును. నెక్స్ట్. సకారో ధ్యాయతే జంతు హకారో హి భవేత్ దృఢం. చూసారా ఎన్ని ఉపనిషత్తుల్లో ఉన్నాయా? సోహం అనే మంత్రం ఎన్నెన్నో ఉపనిషత్తుల్లో రహస్యంగా మా వాక్యంలో, యోగ చూడముల్లో, చాందోగ్యంలో, బృహదారణికంలో అన్నిట్లో ఉన్నాయి. అన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడిన సకార వాచ్యుడైన జీవుడు ధ్యానించుతున్నాడు. ఆ హేతువు చేత హకారమైన బ్రహ్మము నిశ్చయముగా నగుచున్నాడు. కీటకము భ్రమరము చేయుచున్న ధ్వనిని వినుచు తదేక ధ్యానమున భ్రమరమగుచున్నది. అది ఏ భ్రమర కీటక న్యాయము. ఇట్లు జీవుడు ఓంకార స్వరూపమైన బ్రహ్మమును ధ్యానించిన బ్రహ్మమే అవుతున్నాడు. నెక్స్ట్, ఇది చాలా ముఖ్యం, చదవండి. హకారేణ బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యముం మంత్రం జీవో జపతి సర్వదా. షట్శతాని దివారాత్రం సహస్రాణ్యేక విశంతి ఏతత్ సంఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా. అజపానామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా. అస్యాః సంకల్పమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. అనయా సదృశీ విద్యా అనయా సదృశో జపః అనయా సదృశం జ్ఞానం న భూతం న భవిష్యతి. ఈ సోహం వంటి విద్య, సోహం వంటి జ్ఞానము, సోహం వంటి జపము వేరే లేదండి. ఇదే జ్ఞానం. సోహం అది నేను, ఇదే మహాజ్ఞానము, ఇదే యజ్ఞము. హకారము చే వెలుపలకు వచ్చును, సకారము చే తిరిగి లోనికి ప్రవేశించును. అకారము చే వెలుపలికి వెళ్ళును, సకారము చే లోనికి ప్రవేశించును. హంస హంసను ఈ మంత్రము ఏ జీవుడు ఎప్పుడునూ జపించును. రేయింబవళ్ళు 21,600 సార్లు 21,600 టైమ్స్ మంత్రుడు జపించును. అంటే మీరు లెక్క చేయండి, 24 60 తీసివేస్తే
15 సార్లు వస్తుందండి. నేను లెక్క పెట్టాను. మన ఉచ్ఛ్వాస 15 సార్లు ప్రతి నిమిషం అవుతుంది. సో వీఆర్ విత్ యు నిరంతరం. మనం ఆ బ్రహ్మ జ్ఞానంలో ఉన్నాము. తెలియకుండానే మ్యూజిక్ నడుస్తుంది. ఆ మ్యూజిక్ లోపలికి ఎక్కాలండి. యోగులకు మోక్షమునిచ్చును. దీని యొక్క సంకల్ప మాత్రముచే అన్ని ముక్తి అగును. దీనితో సమమైన విద్య, జ్ఞానము, జపము లేదు. ఇట్టిది ఇది వరకు లేదు, ఇటుపై ఉండబోదు. సింపుల్ అండి. సోహం అనేది 2 అక్షరాల్లో స అహం అని 2 కలిసి పరమేశ్వరుడు జీవుడు కలిసిన జీవ బ్రహ్మైక్యం కంటిన్యూ అవుతుంది. చదవండి. మౌన ముద్ర సోహమితి యవతా స్థితి స నిష్ఠా భవతి తదభేదేన మన్వామ్రేడనం జ్ఞాన సాధనం చిత్తే తదేకతనతా పరికరః అంగచేష్టార్పణం బలిః త్రీణి ధామాని కాలః ద్వాదశాంత పదం స్థానమితి. చూసారా? దీంట్లో ఒక మంచి వర్డ్ ఉంది. చిత్తే తదేక తానత. ఎప్పుడు అల్లటము, తానత ఏకంగా అదే మంత్రం కిందికి మీరు అల్లుకుపోతుంటే అది అవుతుంది. అదే చందనం రాయడం అంటే ఇదేనండి. మౌనముగా అనుంటే ముద్రే అని చెప్పబడిన మౌనమే ముద్ర. అన్నిటికన్నా ఉదాసీనమే ఆసీనం. మౌనం ముద్ర, ఉదాసీనం ఆసీనం. మౌనముగా అనుంటే ముద్రే అని చెప్పబడిను. ఆ బ్రహ్మ నేను అను స్థితియే నిష్ఠ. అభేదమైన సోహం మంత్రమే, మంత్రజపమే సాధనము. చిత్తమును ఏకాగ్రం చేసి ఆత్మయందు నిలుపుట పరిశ్రమ, సాయం. సమస్త కరణములు, అంగములు అంటే ఇంద్రియాలు, చేష్టలకు ఈశ్వరార్పణ చేయుడే బలి. బలి ఏమర్పించాలి? మొత్తం పురుష సూక్తాలు పురుషుడినే వాళ్ళు ఋషులు అర్పించారు. మన జీవితాన్ని అర్పించాలండి. మన అవర్ యాక్షన్, ఫీలింగ్, థాట్, స్పిరిట్ అన్ని మన చేతలు, మాటలు, భావాలు అర్పిస్తే మన ఇంద్రియాలు అన్ని ఆయనకి అర్పించినట్టే. వాట్ యు డూ, వాట్ యు ఫీల్, ఎవ్రీథింగ్ డూ ఇన్ సర్వీస్ ఆఫ్ హిమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద పీపుల్ అరౌండ్ యూ. సమత్వంతో ఇవి చేస్తే అవుద్ది. సోమన్ మన జీవన చిత్త పరికరము, సమస్త చేయుటయే బలి. అవస్థాత్రయములే కాలము. ఈ అవస్థాత్రయం ఏదైతే ఉన్నదో ఈ 3 కాలం. అది ద్వాదశాంతమగు బ్రహ్మరంధ్రమే స్థానము. ద్వాదశాంతం అంటే 10 ఇంద్రియాలు ప్లస్ బుద్ధి, మనసు, బుద్ధి. దాంట్లో మనసుతో పాటు అహంకారం పోతే 10+2 అయిన తర్వాత అది ద్వాదశాంతం. అంటే ఈ అన్ని పరికరాలన్నీ వెళ్ళిపోయాయండి. అక్కడ ఉన్నాడు. ద్వాదశాంత బ్రహ్మరంధ్రమే స్థానము అని మార్కండేయ మహర్షి చెప్పినాడు. రైట్. నెక్స్ట్ లలితా సహస్రనామం. అమ్మా మీకు ఇష్టమైంది వచ్చిందమ్మా. లలితా సహస్రనామం చూడండి. పరాపక్త చితి రూప. చూడ అదే అందుకే ఆ చూడగానే మీరు జ్ఞాపకం వచ్చారు, చెప్పారు కదా. పరాపక్త చితి రూప పశ్యంతి పరదేవత. ఏ ఐడియా, ఏ మాట వచ్చినా మొదలు పర సహస్రాలు అవుతుంది. ప్రత్యక్ చైతన్యం ఇది. అంటే ఆ ప్రత్యేగాత్మ చైతన్యము. పరా ప్రత్యక్ చితి రూప. అది మెల్లగా ఆ మొదలు ఇన్స్పిరేషన్ వస్తుంది ఏదన్నా మాట చెప్పాలంటే. అదేమిటో తెలియదు. అప్పుడు పశ్యంతి రూపంలో ఇక్కడ కనిపిస్తుంది ధ్యానంలో. పరాపక్త చితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ. అయితే మీద ఉన్నది కాన్షియస్నెస్, చైతన్యం. దానికి బలం కావాలి. ఇప్పుడు ప్రెస్ లో, మా ఎక్సెల్ లో ప్రెస్ ఉండేదండి. ప్రెస్ ఇలా మూసుకపోతుంది.
కింద మోల్డ్ ఉంటుంది, పైన హ్యామర్ ఉంటుంది. హ్యామర్ వచ్చి ఆ మోల్డ్ను చేస్తే ఆ ప్రొడక్ట్ వస్తుంది. అయితే ఇది చైతన్యం అనే హ్యామర్, ఈ కింద ఉన్న మోల్డ్ పవర్ ఉన్నది, ఇక్కడ మోల్డ్ ఉన్నది అక్కడ, ఇది ఉల్టా. ఇది ఈ మోల్డ్ అనేది దానికి ఆకారం అవుతుంది శబ్ద రూపంలో. హంస వల్ల భక్త మానస హంసిక, ఈ పైన ఉన్న చైతన్యము పశ్యంతి ఒక దృష్టి అయ్యి కింది నుంచి శబ్ద వచ్చి వైఖరి రూపంలో హంసగా వెళ్తుంది భక్తుల మనసులో ఉండే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సంయుత అని హంసలు పోతుంటాయి ఆమెకు. హంసలు పోయిన కొద్దీ ఆమె ప్రతి హంస సోహమే, షీఈ్ వెరీ హ్యాపీ. ఇదండి హంస మంత్రార్థ రూపిణి. హంస ఒక మంత్రానికి అర్థము, సోహం మంత్రానికి అర్థరూపిణి. దానికి అర్థమైందే లలితా త్రిశతిలో ఉంది ఆకారంలో. హీంకార దివ్యక హంసి, ఈ ప్రపంచమనే అరణ్యంలో హీం అనే ఆరామంలో, అమ్మవారి ఆరామంలో, హీం అనే ఆరామంలో ఒక దిగుడు బావి ఉందండి. దీర్ఘిక అంటే బాగా పొడుగైన దిగుడు బావి. ఆ దిగుడు బావిలోకి వెళ్తే ఆ మంత్రంలో ప్రతి 3 స్టెప్పులకు హీం అని వస్తుంది ఒకటి. ఆ హీం అనే దిగుడు బావి వెళ్తే అక్కడ ఉన్నది హంసి, ఆడు హంస, అమ్మవారు. అదే ఆమె ఎవరు? హంస, నేనే అమ్మవారు. సోహం, ఆమె పరబ్రహ్మ స్వరూపిణి కదా లలిత అమ్మవారు. అందుకోసం హీంకార దీర్ఘిక హంసి. శంకరాచార్య వారు ఎన్నో రాశారండి. లలితా సహస్రనామం మీద ఆయన రాయలేదు వాక్య, కానీ అద్భుతమైన వాక్య ఈ లలితా త్రిశతి మీద రాశాడు. పంచదశిలో ఉన్న 15 అక్షరాల పైన ఒక్కొక్క దానికి 20 చొప్పున 300 రాశారండి. దీర్ఘిక హంసి, ఇది లలిత కూడా హంస ఉంది. స్మరో హంస చక్ర తదనుచ. మీకు కట్ అయిందండి మీది. నేను ఎవరో ఫోన్ వచ్చింది, ఇది చేశాను. సౌందర్య ఈ శ్లోకం జ్ఞాపకం ఉందా మీకు? నేను చెప్పడం మర్చిపోయాను. చెప్తాను చెప్పమన్నారా? మీకోసం చూస్తున్నాను. శివశక్తి కామ క్షితిరథ శీత కిరణ స్మరో హంస చక్ర తదనుచ పరామారహరయ హమీహృల్లేఖాభిస్తిస్రుభిర్ అవసానేషు ఘటితా భజంతే వర్ణస్తే తవ జనని నామాయవతాం. శివః శక్తిః కామః క్షితిః అధ రవిః శీతకిరణః స్మరః హంసః చక్రః తదనుచర పరామారహరయః హమీహృల్లేఖాభిః తిస్రుభిర్ అవసానేషు ఘటితా భజంతే వర్ణాహతే తవ జనని నామావయవతాం. శివ శక్తి కామ క్షితిరథ క్షితిః అధ రవిః శీతకిరణః స్మరః హంసః చక్రః తదనుచర పరామారహరయః హమీహృల్లేఖాభిః తిస్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణస్తే తవ జనని నామావయవతాం. అవి నీ పేర్లమ్మా. ఏమిటో చెప్పుకోండి. శివుడు, శక్తి, కాముడు మరియు క్షితులతోడి. ఇప్పుడు దీంట్లో ఏ మంత్రం వస్తుందో చెప్తున్నాను, మీరు మనసులో అనుకోండి. అమ్మవారి మంత్రం చెప్తున్నాను షేర్ చేయడానికి. మొత్తం ఒక మంత్రం చెప్పలేదు కనుక పాటుగా చెప్పవచ్చు. శివుడు, శక్తి, కాముడు మరియు చిత్తులతోడి కయేల యనుచు.
ఇవి కలిసి ఇది కయే ఈల అయింది. రవి చంద్రులు మారుడు హంస శక్రుతోడి హసకాల ఎనుచు పరాశక్తి మారుడు హరియు ఊడతోడి సకల ఎనుచు ప్రతిసారి ఇంకారము కలియ ఈ మూడితోని ప్రతిసారి ఈం కలియ అంటే ఈం అనేది మధ్యలో ఉంటుంది. కలియ జనని నీ నామం అవతరిల్లు, నీ నామం అవతరిస్తుంది అన్నాడు. అది చూపి ఒక్క నిమిషం. ఆనాడు మీరు డయాగ్రామ్ లో 3 ఆరాలు దాంట్లో వెళ్ళాలన్నారు కదా మీరు శర్మ గారు. అదే 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 3 ఆరోలు ఇవి అన్ని సెంటరింగ్ ఆన్ హీమ్. హీమ్ అనేది కామలు మూడింటికి ఇది మంత్రం అండి. అందుకే అన్నారు కదా, హమీ హృల్లేఖాభిస్తిస్త్రిభిర్ అవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అంటున్నారు ఆయన. ఇక్కడ అనుకోకుండా సుజనమ్మ గారు అమ్మవారి గురించి రాసింది వచ్చింది, చదువుతుంది. సుజన, ఓ సుజన, శ్రీ పరమేశ్వరి ప్రసాదం ఈ పుస్తకానికి ఫార్వర్డ్ రాశారు సుజన గారు. శ్రీమాత్రే నమః. శ్రీ సౌందర్య లహరి ఆమె చదివితే బాగా అందంగా ఉంటుంది. శిఖరిణీ సౌందర్యముతో ఒప్పినట్టిదై స్తోత్ర కావ్యములో శిఖరాయమైనది నాదబిందు కళాత్మకమైన ఆ పరమేశ్వరుని గురించిన ప్రతి పలుకు ప్రతి శ్లోకము ఒక కీర్తనయే. మన నిత్య జీవితములో అనేక సమస్యలతో మునిగితేలు మనల పరమానందల హరిలో తీర్చగలుగు శక్తి కలిగినది పరాశక్తి ఆ తల్లి ఒక్కతే. శ్రీ ఆదిశంకరులు ఆ తల్లిని సర్వాత్మన మంత్రభావాలను మంత్ర యంత్ర తంత్రములతో వర్ణించిన భావాలను శ్రీ గురుజీ గారు తేట తెలుగులో రచించి చిత్రీకరించి జగన్మాతను భక్తితో అర్పించిన ఈ నైవేద్యమును భక్తులు ప్రసాదముగా స్వీకరించి ఆనందించి తరించాలని భావిస్తూ సుజన. చాలా బాగుంది. ఆనాడు మీరు చెప్పమంటే అవునవును కొంచెం కనపడలే, ఇటు పక్క తీసుకురండి, ఈ పక్క ఇప్పుడు కనిపిస్తాం. అది బాగుంది. ఓకే అండి. ఏ పుస్తకం రాసినా అమ్మవారు షీఈస్ 51%, ఐఎమ్ 49%. కరెక్ట్. నెక్స్ట్ చాలా బాగుంది బాబు. జీవన మంత్రం. ఈ పుస్తకం మీకు వెంటనే పంపిస్తున్నాను ఆయన ద్వారా. ఆ జీవన మంత్రం చదవండి. సకారేణ బహిర్యాతి హకారేణ విషేత్ పునః హంస హంసేత్యముం మంత్రం జీవో జపతి నిత్యశః. అది రావాలి మళ్ళీ, అది పోయింది, ఇది కావాలి. నాకు వచ్చింది, మీరు ఏదో ముట్టుకున్నారు అందువల్ల పోయింది. మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఉల్టా అని చూసారా, ఇది సమయ మార్గం కౌళ మార్గం అని 2 ఉన్నాయి. శంకరాచార్యుల వారు అద్వైత మార్గం అంటే సమయ మార్గం, కొందరు కౌళ మార్గంలో ఉంటారు. అయితే ఇది ఉల్టా అయిపోయింది. మనం ఏమన్నా ఉపనిషత్తులో హకారంతో బయటకు వస్తుంది, సకారంతో లోపడిపోతుంది. ఇప్పుడు ఈయన అంటున్నారు విజ్ఞాన భైరం అంటుంది. ఇది పెద్ద యోగం. అమ్మవారికి అయ్యవారికి అనే డిస్కషన్. హకారముతో వెలుపలకు వెడులు, సకారముతో లోపలకు పోవు హంస అను అనటి మంత్రము జీవుడు నిత్యము జపించుచుండు. అయితే నేను ఈ చేశాను కూడా ప్రాక్టీస్, అది కష్టం. సోహం అనేది ఈజీ. సకారముతో వెలుపలకు వెళ్ళు, అది కొంచెం కష్టంగా వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే అది కూడా వస్తుంది. హంస అనడు మంత్రము సోహం అనే మంత్రం అగుచునుండు. హంస అన పైకి ఎగురున్నట్లు సోహమన కిందికి అవతరించటము. ఇది ఈ చూసారా, ఈ సోహం అనేది అన్ని విధాల మెడిటేషన్లో, అన్ని విధాల ధ్యానాలలో, అన్ని విధాల
యంత్ర తంత్రాలలో చేరిందండి ఈ మంత్రం. అందుకే అది చాలా ముఖ్యమైన మంత్రం. చదవండి సార్. నెక్స్ట్. షట్శతాని దివారాత్రౌ సహస్రాణి ఏకవింశతిః జపో దేవ్యా సముద్దిష్టః సులభో దుర్లభో జడైః. ఆ మంత్రాన్ని నేను సరిగా చేశాను ఉపనిషత్ ప్రకారం. అక్కడ సాహా అన్నారు, నేను అనువాదంలో మాత్రం నేను దాన్ని చేంజ్ చేయలేదు, కానీ ఇక్కడ హాస అన్నాను. పగలు రాత్రులు జరుగుచుండునప్పుడు 21,600 సార్లు చూడ దేవీ జపము చెప్పబడినట్లు తెలిసిన సులభం. ఈ తెలిస్తే సులభం సోమం, జడులకు దుర్లభము. ఈ సోమం అనేది తెలియకపోతే అది దుర్లభము. ఇది ఇది మంత్రం అండి. గుడ్. లాస్ట్ చదవండి. ఏన దృష్టం పరబ్రహ్మ సోహం బ్రహ్మేతి చింతయేత్ కించింతయతి నిశ్చింతో ద్వితీయం యో న పశ్యతి. చూశాడా అష్టావక్ర మహర్షి ఒక స్టెప్ వెళ్ళి అంటున్నాడు, పరబ్రహ్మమును చూచినతడు బ్రహ్మ దర్శనం అయితే, అంటే విదేహముక్తి కాదు, సగుణ భక్తిలో బ్రహ్మ దర్శనం అయితే ఆ బ్రహ్మను నేనే సోహం అని చింతించుచుండు. అది ఉంటే నేను అది అని అంటారు. ఏమి చింతించు నిశ్చింతుడైన అతడు తానే బ్రహ్మమయ్యి, బ్రహ్మజ్ఞానం వచ్చిన తానే బ్రహ్మవుతాడు కదా. అది సా అనే అవసరం లేదు. అతడు రెండవ దానేది చూడనట్టు అతడు. ఎప్పుడెవరైతే మనం అభ్యాసంలో ఉంటామో అప్పటి వరకు ముక్తి అంటాం. ముక్తి వచ్చిన తర్వాత ముక్తి కావాలని అన్నాడుగా. ఆ విధంగా పరబ్రహ్మమును చూచినతడు ఆ బ్రహ్మ నేను సోహం అని అనుచునుండు. పోయింది. అయితే తెలిసిన అతను ఏమంటాడు, ఏమి అన్నాడు అని అయితే బ్రహ్మను చూసిన తర్వాత ఏమవుతుంది, అది రెడీ చేశారా, ఇలా ఉంటుంది. పరబ్రహ్మను చూసినతడు ఏమీ లేకుండానే ఉంటాడండి. అంటే ఇప్పుడు ఇట్లాగే అక్కడ ఏమీ లేదు, ఆ సోహమే ఉంది, హంసనే ఉంది, అంటే ఒక్క పరబ్రహ్మమే ఉంది. అది కూడా ఆ బొమ్మ కూడా లేకపోతే ప్లేట్లో ఏముండదు. భౌతికమును బురద దాటి మానసమును నీటి పైన తేలుచుండెడి పరమహంస వివేక వైరాగ్యమును రెక్కలతో. దీన్ని మాడిఫై చేశాను మీ ప్రకారం, వివేక చూడమని. భౌతికమును బురద దాటి మానసమును నీటి పైన తేలుచుండెడి పరమహంస వివేక వైరాగ్యమును రెక్కలతో బుద్ధికి ఆకాశమునకు ఎగురుచుండి షడ్గుణ్య ముముక్షుత్వము గుణ సంపత్తి ముముక్షుత్వం అని కన్నులతో, గుణ సంపత్తి ముముక్షుత్వం అని కన్నులతో సత్యమును సూర్యుని దర్శించుచుండి సోహం అనడి ఎత్తుకి ఎగిదిగి, సోహం అనడి ఎత్తుకి ఎగిరి కైవల్యానందమున విహరించుచుండు. ఇది కైవల్యం అవుతుంది అన్నమాట. ఇది భౌతికం దాటి మానసం దాటి, దీనికి ఇవన్నీ అవసరం. వివేక వైరాగ్యం, గుణ సంపత్తి, షడ్గుణ సంపత్తి, ముముక్షత్వం వెనిగి అక్కడ సోహం అనే ధ్యానం అంటే విచారణ. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే అయమాత్మ బ్రహ్మ అనే విచారణ, నిరంతర విచారణ అర్థము చేసి దాని అనుభూతి చెందితే అప్పుడు కైవల్యానందమున విహరించుచుండు. ఇది అవుతుంది. కరెక్ట్. ఉన్నదస్తి చేన్మిథ్యామథా మరీచిక. తేజబిందోపనిషత్తు. అవును. నాకన్నా వేరుగా ఏదైనా ఉన్నదో, ఏదైనా ఉన్నదో అది నిర్మలపై వాళ్ళ మిథ్య. ఏదైతే నాకన్నా వేరు ఏది ఉండదని ఎవరన్నా అంటే ఉన్నదేనంటే అది ఎండమావి వల్లే మిథ్య. నిర్మల ప్రదేశంలో ఎండమావి మిథ్య.
జగన్మిథ్య అనేది కనిపించేది ఇక్కడేనండి. ఆం కన్న వేరేది ఉండనేది మిథ్య, అది మరుభూమిలోని ఎండ మావిగోలే. ఇది నేను తప్ప ఏం లేదండి. మన అందరం కదా ఆ బోర్డు మీద అది తప్ప ఏమీ లేదు. ఈ బ్రహ్మం మీదనే ఇదంతా డ్రామా. అద్వితీయం, అద్వైతం, ఏకం అన్నాం కదా. ఏకమచలం, ఒకటే, అదే బ్రహ్మ, అదే నేను, అదే త్వం, నీవు, మీరు. సో ఇది ఈ జ్ఞానం వస్తే